ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, చదవండి 14, లేవియకాండ 3వ అధ్యాయం 14వ వచనం. వారు ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పదార్థ బలిగా ఒక కోడెదూడను అప్పగించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. 15, అందరం కలిసి చదువుకుందాం. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున తండ్రి, మారని మాట తప్పని దేవా, కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తున్నా. మీ రక్తం క్రిందికి వచ్చిన మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి, పావనపరచండి. మా ప్రతి పాపమును శిలువ రక్తంతో పవిత్రపరిచి మాకిచ్చిన రక్షణ, నిరీక్షణ, భద్రత, ఆదరణ, విడుదలకై వందనాలు చెల్లిస్తున్నాం. అయోగ్యుడను అపాత్రుడును వెనికి లేని పాత్రను నన్ను కూడా కనికరించి, ఒకప్పుడు దూరస్తుడను అపాది బంధకంలో ఉన్నటువంటి నన్ను కనికరించి నన్ను రక్షించుటకై ఈ లోకానికి వచ్చి దూరస్తుడైన నన్ను సమీపస్తునిగా చేసుకొని ఈ రక్తంతో నన్ను కప్పి పవిత్రపరిచి నాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. సమాజం మధ్య నేను కీర్తించి మహిమపరిచే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవనకరంగా చేయండి. లేఖన భాగముల ద్వారా వెళ్ళవలసినటువంటి నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించి మాకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించండి. చీకటి శక్తులను వేసినవలో బంధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ సదులో మా దేవా నీ వైపు చూస్తుండగా బలపరచమని సహాయపడమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. మనం చదివినటువంటి లేఖన భాగాలను గమనించినప్పుడు లేవియకాండ 13, 14, 15 వచనాల్లో ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు కోడెదూడను తీసుకొచ్చి సమాజము పెద్దలు దాని మీద చేయించి అది వధింపబడినప్పుడు యాజకుడు దాని రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ ప్రోక్షణ రక్తం ద్వారా వారికి విడుదల విమోచన లభ్యమవుతుందని భావించేవారు. ఇది నూతన నిబంధనకు పూర్వము పాత నిబంధన కాలంలో చేసేటువంటి వ్యవహారాలు, ఆచారాలు. దీన్ని ఆ సందర్భంలోనే ఆర్యులు కూడా అనుసరించి అలాగ చేసి పాప నివారణ కొరకై 4 రకాలైనటువంటి యజ్ఞాలు చేసేటటువంటి వారు. యజ్ఞము, యాగము, ఇది బలులు అర్పించుటకు సూచనగా ఉంది. అజామేధమని, అశ్వమేధమని, నరమేధమని, ఇలాగున గోమేధమని కోడెదూడలను, మేకలను, గుర్రాలను, మానవులను వధించి పాపాలు క్షమింపబడినాయనేటటువంటి భావనతో వారు ఉండేటటువంటి వారు. అది ఆ దినాలకు సంబంధించినటువంటి తంతు. నూతన నిబంధన క్రింద ఈ బలుల ద్వారా పాప క్షమాపణ జరగదు. ప్రభు అంటున్నాడు, మీ బలులు నాకెందుకు అని. దయచేసి చూడండి, చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెషయా 1:11 తీసిన వారు స్పష్టంగా చదవండి.
స్వరాన్ని పెద్దం చేయాలి దయచేసి. అందరికీ వినపడాలి కదా. ఎవరైనా గట్టిగా చదవండి, లేకపోతే నన్ను చదవమంటే నేను చదువుతా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. మరి దేని విషయమై ఆయన ఇష్టపడుతున్నాడు? మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22 మనం గమనించినట్లయితే, బలులు అర్పించుట కంటే మాట వినుట నాకు మేలు అని, మాట వినుట శ్రేష్టం, దాని యందు ఆయన సంతోషిస్తాడు. బలులు నాకు వెక్కసమాయను అని అంటాడు. అలాగే సామవేదం తాండీయ బ్రాహ్మణంలో కూడా ఆ అంశాలను బట్టి ఒక అంశం ఉంది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగమని. రక్తము ప్రోక్షింపబడాలి, అది తప్పదు. అయితే బలులు అర్పించడం ద్వారా కాదు, ఆ రక్తము పరమాత్ముడిగా ఉండాలి, అది దానముగా ఇవ్వబడాలి. తద్రక్తం పరమాత్మేణ పుణ్య దాన బలియాగం. అలాగున అది బలియాగం చేయడం ద్వారా, బలి అర్పించడం ద్వారా, తను తానే సమర్పించుకోవడం ద్వారా, ఆ పరమాత్మని రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, నిత్య జీవం జరుగుతుంది. అది హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పబడింది. మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తం ద్వారా పాప క్షమాపణ జరగదు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తమై పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి, ఇప్పుడు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 9:12. మేకల యొక్కయు రక్తము ద్వారా ఒక్కసారి ఆయన తన సొంత రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించినాడు. ఇందుకొరకై ఆయన అనుభవించినటువంటి శ్రమ గొప్పది. దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుడుగా, రిక్తుడుగా, విడవబడినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, దాదాపు క్రీస్తుకు మునుపు BC 1000 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం, దావీదు చెప్పినటువంటి ప్రవచనం, కీర్తనలు 69వ అధ్యాయం 8వ వచనం. 69:8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా తోటి సహోదరులకు నేను అన్యుడనైతిని అని అన్నాడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ అంశాన్ని మనం చూడగలం. యోహాను 7:5. ఆయన సహోదరులైనను ఆయన యందు నమ్మకం ఉంచలేదు. ఎరకబుట్టు వారు, సొంత తమ్ముడు కానీ సహోదరులు కానీ ఆయన యందు నమ్మకం ఉంచక విడిచిపెట్టినటువంటి పరిస్థితి, విడవబడినటువంటి స్థితి. చివరిగా మరి తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన్ను విడిచిపెట్టాడు, ముఖం చాటేసుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం.
ఎందుకు నన్ను విడిచిపెట్టినావని ప్రభు తండ్రి అయిన దేవుని చదువులో విజ్ఞాపన చేయటం మనం చూస్తున్నాం. ఆయన కూడా మగవ చాటేసుకున్నాడు. యెషయా 53వ అధ్యాయం 11, 12 వచనాలు. యెషయా 53, 11, 12. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. అది ఆయన చేసిన కార్యం. అది తండ్రికి ఇష్టమైనటువంటి కార్యం అని తండ్రి కూడా ముఖం చాటేసుకున్నాడు. అలాగున వేదనను అనుభవించి ఆయన నీ నా పాప పరిహారము నిమిత్తమై వధింపబడినాడు. అది 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. పరమాత్ముడు రక్తం చిందింపబడాలి, అప్పుడే పాప క్షమాపణ జరగాలి. కాబట్టి పరమాత్ముడైనటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా నేను ఆ పాప పరిహారం నిమిత్తమై వధింపబడటం మనం చూస్తున్నాం. 5:7 చివరి భాగం. ఆయన పస్కా బలిపశువుగా నీ నా పాప పరిహారం నిమిత్తమై వధింపబడును అని. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇశ్రాయేలీయుల కొరకై పాత నిబంధన క్రింద కోడెదూడ వధింపబడింది. అది కేవలము 12 గోత్రముల వారి కొరకే, ఇశ్రాయేలు అందరి కొరకే. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాడి కొరకై తన రక్తాన్ని కార్చినాడు. ఆ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. 1:29. ఈయన లోక పాపమును మోసుకొని పోయే. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎటువంటిది అంటే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇశ్రాయేల్ వరకే కాదు, 12 గోత్రముల వరకే కాదు, యూదుల కొరకే కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కొరకై సర్వలోక పాప పరిహారం నిమిత్తమై ఆయన దేవుని గొర్రెపిల్లగా వధింపబడినాడు. అలాంటి ప్రియమైన ప్రభు నీ నా పాప పరిహారం నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో 9 నుండి 3 గంటల వరకు అనగా దాదాపు 6 గంటలు శ్రమను అనుభవిస్తూ తన అనుభవాన్ని మనతో పంచుకున్నాడు. అదే మన వాక్యం, మన ధ్యానాంశం కూడా. ఆయన కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనంలో మనము చూడవచ్చు ఆ అనుభవం. మొదటి అనుభవం, నా దేవా నా దేవా, నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడిచిపెట్టితివి. ఈ అంశాన్ని ఇంతవరకే చూసినా మనం. మత్తయి సువార్త 27:46లో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ప్రభువే అన్నాడు, నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి. శిలువ ద్వారానే విజయము, అది శిలువ ద్వారానే సంధి విజయం అవుతుంది. కాబట్టి మొదటి మరి అధ్యాయం 19-20 వచనాలు చూస్తే కొలస్సై పత్రికలో ఈ అంశం ఉంది. పౌలు రాస్తూ కొలస్సై 1వ అధ్యాయం 19-20వ వచనం మధ్య భాగంలో ఉంది. శిలువ ద్వారానే, చదవండి ఆ మాట. కొలస్సై 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వలన తండ్రి అభీష్టమాయను. సంధి ద్వారా విజయం లభ్యమవుతుంది.
మనల్ని సమాధానపరిచేదాని కొరకై తండ్రి ఇష్టపడి ఆయన అభీష్ట ప్రకారము ఇది జరిగించినాడు. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన చెప్పినటువంటి మరొక అంశము యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యోహాను 19, 26, 27. ఇప్పుడు ప్రభు శిలువలో వేలాడుతూ శిష్యుడికి తన తల్లిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క తండ్రి ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ 3 అన్నదమ్ములు ఉన్నారు, 2 కంటే ఎక్కువ సహోదరులు ఉన్నారు. అన్నదమ్ములు తమ్ముళ్ళుడినా, సహోదరులుడినా, రక్త సంబంధికులుడినా వారెవరూ పట్టించుకోలేదు. చివరికి శిష్యుడికి అప్పగించినాడు. శిష్యుడు ఉద్దేశించి మాట్లాడుతూ, ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అలాగే శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడని ఆ శిష్యుడికి అప్పగించి తన బాధ్యత నెరవేర్చుకుంటున్నాడు. మరణ పడక మీద సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ఆఖరి క్షణాల్లో కూడా తన తల్లి విషయమైనటువంటి ఆసక్తి, ఆయన జనితైక కుమారుడు, తండ్రి పరుపున ఈ లోకానికి వచ్చిన వాడు, పవిత్రుడిగా మరియ గర్భంలో జన్మించినప్పటికీ ఆమెను నా సొంత తల్లిగానే భావించి అలాగున ఆమెను ఆదరించి కనికరించి ఆ విషయమైన బాధ్యత వహిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి, మన తల్లి విషయమై తండ్రి విషయమై మన ఆలోచన ఏమిటి? మన ప్రవర్తన ఎలాగుంది? ఎలాగున్న వారి విషయంలో మనం బిహేవ్ చేస్తున్నాం? వారి విషయమైన ఆలోచన కలిగి ఉన్నామా? 5-6 మంది పిల్లలు పుట్టిన తల్లి వారి భారాన్ని భరిస్తుంది, కానీ ఇంతమంది కూడా తల్లిని భరించలేరు. తల్లిని పరామర్శించే దినాలు కాదు ఇవి. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ్యతాయుతంగా ప్రభు తల్లి విషయమే శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ పిల్లలు ఎవరి బిడ్డలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 23, 25. చాలు. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆదరించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు పౌలు రాస్తూ ఎఫ్సీలకు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇలాగంటాడు. ఎఫ్సీ 6, 1, 2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదు అని ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, వారిని ఉద్ధరించే ఆలోచన మీకు స్వార్థం కొరకైనదిగా ఉంది. మీకు మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని సన్మానించుటే, వారి బాగోగులు పట్టించుకుంటే, వారి విషయమై ఆలోచన శ్రద్ధ కలిగి ఉంటే అది మీకు మేలు, మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అయితే ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి, గమనించాలి. అలాగనే చేసినప్పుడు దేవుడు వారిని దృష్టిస్తాడు, వారికి మేలు కలగజేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకా యోహాను సువార్తలోనే 19వ అధ్యాయం 28వ వచనం. 19, 28. యోహాను 19, 28. నేను
దప్పిగొనుతున్నాను. నీవలే నావలే ప్రభువైన యేసుక్రీస్తు మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆకలి దప్పులు కలిగిన వాడుగా ఉన్నాడు. అది గుర్తెరగాలి. పరలోకంలో ఉంటే నీకు నాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, అంతా వెలుగుమయం. ప్రభువే మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అట్టి మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనగా నా పాప పరిహారం నిమిత్తమై ప్రభువైన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి నీవలే నావలే ఆకలి దప్పులు కలిగిన వాడుగా ఉండి నాకు తప్పికైతుంది అని అన్నాడు. అప్పుడేం చేసినారు? మార్క్ సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. మార్క్ 15:36. చిరకముచ్చి ద్రాక్షారసం ఇచ్చినట్లుగా ఉంది. అది పుల్లని ద్రాక్ష, అది బీదల పానీయం. ప్రభువును అవమానించే దాని కొరక ఇది చేస్తారు. ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో యూదా దేశము రోమా సామ్రాజ్యం కింద ఉండేది కాబట్టి రోమియులు అలాగనే ప్రభువును అవమానించేదానికి, సిగ్గుపరిచేదానికి శిలువ వేసినారు. మొదటి శతాబ్దంలో కేవలం బానిసలకు మాత్రమే ఈ శిక్ష విధించేవారు. అనగా ప్రభువును ఒక బానిసగా భావించినారు. ఆయన అవమానించి అలాగనే చేస్తా భావిస్తున్నారు. పుల్లని ద్రాక్ష రసం, బీదల పానీయము, దానిని ప్రభువుకి ఇచ్చినారు. ఆయన్ను హీనపరిచేదానికి, తగ్గించేదాని కొరకై. ఇది నీ కొరకు నా కొరకు చేసినటువంటి కార్యం, ప్రభువు చేసినటువంటి అంశం. ఇది బీదల పానీయం. వాస్తవంగా దీన్ని నాజీరు చేయబడిన వారికి ఇవ్వకూడదు. మన ప్రభువు నాజీరు చేయబడినటువంటి వాడు, వారి దృష్టిలో బోధకుడు, మన దృష్టిలో రక్షకుడు, విమోచకుడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. దాదాపు క్రీస్తుకు మునుపు 760 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి ఆమోసు ఎలాగున ప్రకటించినాడు. 2:11-12. అలాగున నాజీరు చేయబడినటువంటి ప్రభువుకు దాన్ని త్రాగించి అలాగున ప్రభువును తగ్గించి హీనపరచుట మనం చూస్తున్నాం. తర్వాత అంశం లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. 23:34. ఆయనది అగాపే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. మనం కొందరిని తృణీకరించుదాం, కొందరిని ప్రేమించుతాం. ఇది మన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, విడువని ఎడబాయని ప్రేమ. ఇర్మియా 31:3 వచనం. నేను శాశ్వత ప్రేమతో ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. మనం ఎంత దౌర్భాగ్యులమైనా, దుష్టులమైనా, పాపులమైన, అక్రమస్తులమైనప్పటికీ మీరు నాకు అవసరం లేదని చెప్పలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు. ఒకవేళ అలాగనే చేసి ఉంటే నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తమై పరిహారం జరిగేది కాదు. ఎందుకంటే అక్రమస్తులము, అయోగ్యులము, కేవలం పాపం, ఏ మంచితనము లేని మనం దౌర్భాగ్య జీవితం మంది.
ఆయన ప్రేమించినాడు, అది అగాపే ప్రేమ. రక్షించినాడు, రక్షించిన నాటి నుండి కూడా నేటి వరకు కూడా ఆయన సంకనెత్తుకొని మోసేవాడు, ఎత్తుకునేవాడు. తల్లి కంటే ప్రేమ. తల్లి అయినా మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరవను అని చెప్పినటువంటి ప్రేమ ఆయన శాశ్వత ప్రేమ. అట్టి ప్రేమ కలిగినటువంటి ప్రభు నీకు రక్షకుడుగా, విమోచకుడుగా, సృష్టికర్తగా ఉంటున్నాడు. ఇది గొప్ప ధాన్యత. ఆ విధంగా నిన్ను నన్ను ఆయన కనికరించి సంరక్షించినటువంటి వాడు. తిరిగి లూకా సువార్తలోనే 23వ అధ్యాయం 43వ వచనం. నీవు నాతో కూడా పరదైసులో ఉందని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇద్దరు దొంగలు, ప్రియమైన ప్రభు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇట్టి వారితో ఇద్దరు దొంగలు దత్తపరిచినారు. అంటే నీవు కూడా వారి వల్లే ఒకనివి అని. అక్కడ కూడా ఆ దొంగ పశ్చాత్తాపడినప్పుడు ఆ వ్యక్తిని ప్రభు క్షమించినాడు సిలువలో కూడా. అప్పుడప్పుడు ఎవరైనా అంటారు, ఒక సందర్భంగా ఒక స్వార్థగా అటు ఇటు పోయినప్పుడు ఈ వాక్యాన్ని కొంతమంది ధ్యానించిన వాళ్ళు ఉన్నారు, కనులు ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివి రక్షణ కిందికి రాకుండా ఉండేవాళ్ళు ఉంటున్నారు. ప్రేమను గురించి చెప్తే ఇప్పుడు నాకు దీంతో అవసరంలే, ప్రభు సిలువలో వేలాడేటప్పుడు దొంగతో చెప్పినాడు కదా, నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు అని చెప్పని, అలాగున నన్ను కూడా ఆయన క్షమిస్తాడు అని. నీకు సమయం ఉంటే కదా, ఆ సమయంలో మాట్లాడేంత వ్యవధి నీకు ఉంటే కదా. నీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిది. అలాగే నీ బ్రతుకు నా బ్రతుకు పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు సమయం. ఆయన ప్రేమ అటువంటిది. ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఎక్కడుంది పరదైసు? ఒకప్పుడు అది భూగర్భంలో ఉండేది. మొదటి సమయాలు తీసుకుని చదవండి, 28వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమయాలు 28:13. కర్ణపిశాచితో రాజైన సౌలు సంధించి మాట్లాడినప్పుడు, సమూయేలుతో నేను మాట్లాడవాలని బలవంతం చేసినప్పుడు, ఆ కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ సమూయేలుతో మాట్లాడినప్పుడు ఆయన భూగర్భంలో నుండి పైకి వచ్చుట, రాజైన సౌలు చూచుట మనం చూస్తున్నాం. భూగర్భంలో పరదైసు, పాత నిబంధన క్రింద. అదే ప్రభు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 12:40. అలాగే మనుష్య కుమారుడు 3 రోజులు భూగర్భంలో ఉంటాడని సాక్షాత్ ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగున పరదైసు భూగర్భంలో లోపల ఉండేటటువంటి సంఘటన. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి లేచినాడో, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ చెరగా తీసుకొని ఆరోహణుడై ఆకాశమునికి వెళ్ళినట్టు చూస్తున్నాం. చదవండి, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్ఎస్సీ 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఈవులను అనుగ్రహించాడు. చెరగొనిపోయి పైకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ పరదైసు ఆకాశంలో ఉంది, పైన ఉంది.
నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ ఎకాయకుని డైరెక్ట్ ప్రమోషన్. అది ప్రభుతో ఉండొచ్చు, పరలోకంలో ఉండొచ్చు. దానికి రుజువుగా 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటాడు, ఒక మనుష్యుని నేను ఎరుగుదును, ఆయన 3వ ఆకాశమునకు ఎక్కిపోయి వచింపరాని సంగతులను చూసినాడు అని. ఆయనే ఈ పౌలు. ఇప్పుడు తన అనుభవాన్ని చెప్తూ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఫిలిప్పీ 1:23. నేను ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది, కూడా ఉండుటకు నాకు ఆశ ఉంది. నేను అలాగ నా ప్రభు అయిన క్రీస్తుతో కూడా వెడలిపోయి ఆయనతో ఉంటాను అని అంటాడు. ఆకాశానికి వెళ్ళిపోతాడు. మనం కూడా ప్రభు రాకడ సమీపం ఉండగా ఆకాశమునకు ఎత్తబడతామని చెప్పబడింది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. అలాగే ఇంకా స్పష్టంగా మనం చూడాలనంటే 2వ కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం. మన అనుభవం ఎట్లుంటుందో చూడండి. పౌలు ఏమంటాడు? 2వ కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుతున్నాం. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుట కొరకాయ ఇష్టపడుతున్నాము. మరొక పద్ధతి, మరొక హాల్టింగ్ స్టేషన్ ఎక్కడా లేదు. డైరెక్ట్గా ప్రభుతో ఉండేదానికి అవకాశం ఉంది. అది మనకి ఇష్టమైన కార్యము, మనం ఇష్టపడుతున్నాము అని అంటారు పౌలు. ఇక 23వ అధ్యాయం 46వ వచనం. లూకా 23. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను. ఇది స్వతసిద్ధమైనటువంటి ఆయన ఏర్పాటు, ఆయన ఇష్టానుసారంగా చేసినటువంటి ప్రకటన. ఎవరు ఆయన బలవంతం చేయలేదు. ఎవరు బలవంతం చేసి ఆయన సిలువకు అప్పగించలేదు. ప్రభువే తను తాను సమర్పించుకున్నాడు. రోమా ప్రభుత్వానికి, రోమా సేవకులకు నేనే అని చెప్పి వారి ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. తను తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను 10:18. ఎవరును నన్ను అప్పగించరు. స్పష్టం. కాబట్టి నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టుతున్నాను. ఎవడు నన్ను అప్పగించరు. అప్పగించేవారు ఎవరూ లేరు. నా స్వతసిద్ధంగా నేను అప్పగించుకుంటున్నాను అని అంటూ ఇంకేం చెప్తాడు? 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. నేను వెళ్ళిపోతే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, మీకు సహాయం చేస్తాడు, ఆయన ఆదరిస్తాడు మిమ్మల్ని. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఒకటి, ఆదరణకర్త వస్తాడు. రెండవదిగా నేను వెళ్ళి ఏమి చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను 14:2-3 వచనాలు. నేను వెళుతున్నాను, స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. ఒకవేళ మీకు సందేహం ఉంటుందేమో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి కాబట్టి నాకు అక్కడ స్థలం ఉందో లేదో అని మాత్రం సందేహపడద్దు. అనేక నివాసాలు ఉన్నాయి, లేకుంటే నేను మీకు చెప్తాను. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోవుటకు నేను వస్తున్నాను అని అంటాడు. అది ఆయన చేసేటటువంటి కార్యము. వెడలిపోవటం వలన మనకు లాభము, క్షేమం. చివరిదిగా
యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనదని చివరి మాట పలికి తన ఆత్మను అప్పగించుట మనం చూస్తున్నాం. తను తానే అప్పగించుకున్నాడు, తను తానే యజ్ఞమయ యాగమైనాడు, సమాప్తమైంది అని అన్నాడు. అంటే నేను వచ్చినటువంటి కార్యాన్ని నేను ఊహించుకున్నాను, ఈ రక్షణ కార్యం జరిగించింది ఆయనే, కాబట్టి ఈ రక్షణ కార్యం జరిగించి ఈ యాత్రను ఊహించి నేను వెళుతున్నాను, సమాప్తమైంది. ఇది మన రక్షణకు సంబంధించినటువంటి కార్యం. ఈ కార్యం జరిగించడం ద్వారా, శిలువలో శ్రమలు అనుభవించి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన ఇదంతా మనకు చేయటం వలన మనం రక్షింపబడేదానికి, కనికరింపబడి పరమశ్వాసాన్ని స్వాధీనపరచుకునేదానికి అవకాశం ఏర్పడింది. ఇంత పని చేసినటువంటి మన ప్రభువుకు ఇంత గొప్ప కార్యం, ఇంత చిరువు కార్యం జరిగించినందుకు ఆయనకు మనమేమి చేసినాము ఒకసారి ఆలోచించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టినటువంటి ఆయనకు మనం ఏం చేసినాం? ఆయన ఒకటే మనల్ని కోరేది. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం. 23, 26. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సార్, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. 36, 26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నీ హృదయం నాకు ఇస్తే నేను నీలో మార్పు తీసుకొస్తా. మానవుని హృదయము కఠిన హృదయం, రాతి వంటి స్వభావం కలిగిన వాడు, కర్కశమైన హృదయం కలిగిన వాడు, కఠినమైనటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ హృదయాన్ని నాకు ఇస్తే మాంసం కూడా నీకు ఇస్తా, నీ బ్రతుకును మారుస్తా, నిత్య జీవము నిరీక్షణ నీకు ఇస్తా. ఏదైనా ఈ అనుభవం లేకపోతే ఇస్తావా? అది లేకపోతే నీకు ఇది బ్యాడ్ ఫ్రైడేనే, గుడ్ ఫ్రైడే కానే కాదు. ఏదైనా సరే ఇట్టి అనుభవం నీకు లేకపోతే, నిన్నేం అడగలేదు, నీ దగ్గర నుంచి వెండి అడగలా, బంగారు అడగలా, బలులు అడగలా, అర్పణలు అడగలా. నా కుమారుడా నీ మనస్సు, నీ హృదయం నాకేమంటాడు? పరీక్షించి చూడు, పరిశీలించి చూడు. ఒక్క నిమిషంలో నా జీవితం మార్చబడేది. ప్రభువా, నేను పాపిని, నా పాపంలను క్షమించమంటే, నా కుమారుడా నీ పాపాలు క్షమించిన, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని అన్నాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. పాపపు స్థితి పోయింది, నిరీక్షణ, నిత్యజీవం ప్రభులో సంతోషము, ఆనందం. దాదాపుగా 50 సంవత్సరాలుగా ప్రభువులో సంతోషిస్తున్నాను. ఇది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదకరం. రక్షణ అవసరం. చాలా మాటలు మందిరానికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ ఆయన ఎరిగే యొక్క మనస్సు మనకు ఉండదు. మన పరిస్థితి అంతా ఆయారాం గాయారాం అనే పరిస్థితే. ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం అనేటటువంటి ఆలోచన ఉండదు. ఆత్మావలోకనం చేసుకోనండి. ఎంతమంది ఇలా కూడా రక్షణ లేకుండా వస్తూ పోతున్నారు, ఈ అనుభవం లేకుండా ఉంటున్నారు. పరిశీలన చేసుకుంటే మంచిది. వస్తూ పోతుండేనా రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు. నిజమైన సంఘటన ఒకటి మీ దృష్టికి లేస్తున్నాను. జర్మనీలో ఒక చిత్రకారుడు చిత్రాలు గీసుకొని వాటిని అమ్ముకొని వ్యాపారం చేస్తూ లాభం సంపాదించుకునేవాడు. ఒక దినాన ఒక జిప్సీ గర్ల్ ఆ వ్యక్తి దృష్టికి పడింది. అందగత్తె, రూపవతి. ఈ చిత్రం గీస్తే నాకు డబ్బు వస్తుందని అనుకున్నాడు. ఆమెను బతిమాలుకున్నాడు. అమ్మ, కొంత డబ్బు నీకు ముట్ట చెప్తా, నా స్టూడియోకి రా,
దానివల్ల నీకు లాభం ఉంటుందని ప్రేమతో బలవంతం చేసి ఆమెను అక్కడికి వెళ్ళిపోయి ఆ స్టూడియోలో నిలబెట్టి ఆ చిత్రాన్ని, ఆ బొమ్మను గీస్తూ ఉన్నాడు. ఆ స్టూడియో అంతా కళాయి చూస్తుంది ఆమె, ఆ గిరిజన వారికి జిప్సీ గారు, కొండ జాతికి సంబంధించినటువంటిది. ఇవన్నీ ఆమెకు తెలియవు. పరిశీలించి ఆ స్టూడియోలో ఉండేటటువంటి బొమ్మను చూస్తూ ఒక బొమ్మను చూసి ఆగింది. ఎవరో అర్థం కాలేదు, ఇది కొత్త పద్ధతి, అందరికంటే ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని చూసింది. ఆ అనుమానం నివృత్తి చేసుకునేదాని కొరకై ఆ చిత్రాన్ని గీసేటటువంటి ఆ చిత్రకారుతో, అయ్యా ఈయనెవరు, అందరికంటే ప్రత్యేకంగా ఉన్నాడు, ఎవరు ఈయన అని అడిగినప్పుడు అనాలోచితంగా ఆయన ఒకళ్ళే, ఆయన్ను యేసు అంటారు అందరూ, పాప నివారణ కొరకై, పాపలను రక్షించడానికి లోకానికి వచ్చినాడని చెప్తారు, ఆయనే ఈయన అని చెప్పినని ఆ వ్యక్తి తాస్కారంగా నిర్లక్ష్యంగా ప్రభుని గురించి మాట్లాడి తన పనిలో తాను నిమగ్నుడైనా అంట. ఆ ఒక్క మాటతో ఆమె కదిలింపబడింది, ప్రభుని రక్షకుడిగా అంగీకరించింది. ఈయన పాప పరిహారం నిమిత్తమై లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు రక్షకుడు అని. ఏదో కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. తర్వాత జబ్బు పడింది. ఈ చిత్రకారునికి వర్తమానం పంపింది, అయ్యా ఒకసారి దయచేసి వచ్చి నన్ను పరామర్శించుకో, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, పడక మీద ఉన్నానని. ఈమె ద్వారా లాభం పొందినటువంటి చిత్రకారుడు విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి చూసినప్పుడు ఆ జిప్సీ గారు చెప్పిందట, యేసును నా సొంత రక్షకుడిగా అంగీకరించినాను, ఆయన నువ్వు రక్షకుడు అని చెప్పినావు కదా, నా రక్షకుడు అని నమ్మి నా పాపాలను ఒప్పుకుంటే నా పాపాలు ఆయన క్షమించినాడు, నేను లోకం ఇస్తున్నా, సంతోషంగా ప్రభుతో ఉంటాను, నేను వెళ్ళిపోతున్నానని ఆమె మహిమలోకి చేర్చబడింది. హృదయం కదిలింపబడినటువంటి చిత్రకారుడు, ప్రభుతో పరిచయం ఉంది, చిత్రాలు గీస్తున్నాడు, అమ్ముతున్నాడు, లాభం పొందుతున్నాడు, అయినా ఈయనకు రక్షణ లేదు. ఇప్పుడు కదలింపబడినటువంటి ఈ చిత్రకారుడు మరొక ప్రభు చిత్రాన్ని చిత్రీకరించి ముళ్ళ కిరీటము, సిల్వరి కల్వరి సిల్వ రాలాడుట, ఈ అంశాలంటే చెప్పి కింది పక్కన ఇదంతా నేను నీ కొరకు చేసినా, నువ్వు నా కొరకు ఏమి చేసినావు అని ఒక వాక్యం రాసి పెట్టాడట. దానిని చూసినటువంటి జింజన్ డర్ఫ్ అనేటటువంటి ఒక వ్యక్తి రక్షింపబడి ఆయన మొరేవియా సంఘాన్ని స్థాపించి ఒక మిషనరీగా సంఘ స్థాపకుడైనాడు, ఫౌండర్ ఆఫ్ ద మొరేవియన్ చర్చ్ మిషనరీ. అమెరికాకు పోతూ జాన్ వెస్లీ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ అంశాన్ని చూసి కదలింపబడి రక్షింపబడి మొరేవియన్ చర్చ్ ద్వారా, జింజన్ డర్ఫ్ ద్వారా రక్షింపబడి, మనం ఎరుగుదు జాన్ వెస్లీ అంతగా సేవ చేసినాడు, పరిచయం చేసినాడు, గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ. అలాగున అనేక మంది ఆయన ద్వారా రక్షింపబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రశ్నించుకోండి, ఇంత మనకు చేసిన దానికి మనం ఆయనకి ఏం చేసినాం? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ఇస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది, రక్షింపబడతావు. లేకుంటే నీకు ఇది శుక్రవారంగా ఉండదు, బ్యాడ్ శుక్రవారంగానే ఉంటుంది. విధమైన రక్షకుడిగా అంగీకరించే అనుభవం లేకపోతే విమోచింపట ధర్మము, రక్షింపట విధిగా ఉంది. లేకపోతే గొప్ప దుర్వస్థలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అంగీకరించాలి ఈ అనుభవం లేకపోతే. తర్వాత విశ్వసించినటువంటి మనకు ఈ అంశం ఏమిటంటే, శిలువ ద్వారా సంధి విజయం అవుతుంది. శిలువ ద్వారా తప్ప మనకు వేరొక నిరీక్షణ లేదు. కాబట్టి మనము శిలువను బట్టే అతిశయించాలి. మనకున్నటువంటి సౌభాగ్యాన్ని బట్టి, భోగభాగ్యాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, వెండి బంగారాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి కాదు, శిలువను బట్టి మనం అతిశయించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ
వచనం. గలతీ 6:14. పౌలు ఏమంటాడు చూడండి. చాలు. నేను నా ప్రభు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించను. ఆయన మిడిల్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, ధీరుడు. ఆయనేమి దరిద్రుడి రాలేదు. బాగా జీవించిన వాడే. ఆయన బెన్యామీయుడు. మరి కొంత సందర్భంలో నేను పరిచయుడు అని అంటూ ఉంటాడు. బ్రతుకుకి ఏ లోటు లేకుండా జీవించినటువంటి వాడు, అన్ని అవసరాలు తీర్చేటటువంటి ఆస్తి కలిగినటువంటి వాడు ముందు. అయితే తను సమర్పించుకొని సమస్తము విడిచిపెట్టాడు. ఆయన ప్రభు యొక్క సేవలో ఉన్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. ఇప్పుడు నేను సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించను అని అంటాడు. మన విశ్వాసము, మన అతిశయం ఎక్కడ ఉన్నది? మనమేమో అనాది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసమైన మనం, మన అతిశయం ఏంటి? ఇర్మియా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. కాబట్టి నీతి న్యాయములు అనుసరించి దేవుడు నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే మనం అతిశయించాలి. పరీక్షించండి, పరిశీలించండి. అలాగున ఆయన పిల్లలముగా లోతైన అనుభవం ద్వారా మనం వెళ్ళాలనంటే ఆయనను లోతుగా తెలుసుకుంటూ అవసరం. అలాగున ఆయన్ను బట్టి మనం అతిశయిస్తూ ఆయన్ను తెలుసుకొని పరిశీలనగా తెలుసుకొని సంతోషించుటకు ప్రభు కృపదూపును గాక. ప్రభు వాక్య భాగములను ధ్యానించి వరకు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దయచేసి అందరూ మోకరించండి, మోకాళ్ళ మీద కొద్దాం.